ఇప్పటిదాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పటిదాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియా చాలా డ్రమాటిక్ పొలిటికల్ మూమెంట్స్ని చూస్తుంది. నెహ్రూ గారు ఇచ్చిన ఇండిపెండెన్స్ స్పీచ్, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం, తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఇవన్నీ పొలిటికల్ హిస్టరీలో మైల్ స్టోన్స్. కానీ ఈ రోజున మరీ అంత హిస్టారికల్ కాకపోయినా పొలిటికల్గా ఇంట్రెస్ట్ని, కాంట్రవర్సీని క్రియేట్ చేసిన ఒక స్పీచ్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పర్సన్ని పక్క స్టేట్లో పబ్లిక్ మీటింగ్ పెట్టకుండా అటు పోలీసులు ఇటు హైకోర్టు కలిసి అడ్డుకున్నాయి. కానీ ఆయన ఏమాత్రం తగ్గకుండా తన ఓన్ హౌస్ నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కట్ చేస్తే అది ఈ వీక్లోని బిగ్గెస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్గా మారిపోయింది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. జూన్ 2, 2026 జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో తన ఓన్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ అనౌన్స్ చేశారనమాట. అది 2 తెలుగు స్టేట్స్లోని పొలిటికల్ సర్కిల్స్లో షాక్ వేవ్స్ని క్రియేట్ చేసింది. అదే జనసేన 2029 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తుంది అనే స్టేట్మెంట్. ఈరోజు మనం ఎవరు టచ్ చేయని కొన్ని క్రేజీ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. వై తెలంగాణ? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. జనసేన పార్టీకి ఏపీ అసెంబ్లీలో ఉన్న సీట్లు 175కి 21 మాత్రమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కంటెస్ట్ చేస్తాను అని అనౌన్స్ చేశారు. తెలంగాణ కంప్లీట్గా వేరే స్టేట్. అక్కడ అసెంబ్లీలో 119 సీట్స్ ఉంటాయి. అక్కడ పొలిటికల్ కల్చర్ వేరు, అక్కడున్న రీజనల్ సెంటిమెంట్ వేరు. వాళ్ళు 2023 తెలంగాణ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీని అస్సలు పట్టించుకోలేదు. ఆ ఎలక్షన్స్లో జనసేన బీజేపీతో కలిసి 8 సీట్లలో కంటెస్ట్ చేస్తుంది, కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కంప్లీట్ జీరో. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రూలింగ్ అలయన్స్లో ఒక జూనియర్ పార్ట్నర్గా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ నడవాలన్నా, పవర్ బ్యాలెన్స్ అవ్వాలన్నా టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అనేది కన్ఫామ్గా కావాలి. ఆల్రెడీ ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా ఒప్పుకున్నారు. ఎన్డీఏ అలయన్స్ రాబోయే 15 సంవత్సరాల వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇంకో 15 సంవత్సరాలు సిబిఎన్ గారి సీఎం అని కూడా హామీ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆల్రెడీ 2023లో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసిన తెలంగాణ స్టేట్లో ఇప్పుడు సడన్గా ఇంకో కొత్త ఫ్రంట్ ఓపెన్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇది యాంబిషనా అంటే కన్ఫామ్గా ఎస్. ఇది బ్రావరీనా అంటే మేబీ అయి ఉండొచ్చు. ఇది వైజ్ డెసిషన్నా అంటే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ రీసెంట్గా తెలంగాణ మీ జాగీరా అనే కామెంట్ బాగా కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. జాగీర్ల సంగతి పక్కన పెడితే ఇండియాలో ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అది మీకు ఇష్టమా లేదా అనేది డజంట్ మ్యాటర్. ఒక పార్టీ కావాలనుకుంటే ఏ స్టేట్లో అయినా పోటీ చేయొచ్చు. అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. రిఫ్యూజ్ చేసే హక్కు ఉంది, బట్ అడ్డుకునే హక్కు లేదు. ది రియల్ రీజన్. ఇప్పుడు మనం ఫెయిర్గా లాజికల్గా ఆలోచిద్దాం. నిప్పు లేకుండా పొగరాదు. పవన్ కళ్యాణ్ గారి లాంటి లీడర్ సడన్గా తెలంగాణ గురించి మాట్లాడటం వెనక ఏదో ఒక రీజన్ తప్పకుండా ఉంటుంది. ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్న ఒక పర్సన్ ఏ రీజన్ లేకుండా పొలిటికల్గా ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తారో చెప్పండి. పాయింట్ నెంబర్ 1, హైదరాబాద్ హీస్ హోమ్. పవన్ కళ్యాణ్ లీగల్గా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంటున్నారనమాట. అది ఆయనకి ఏదో గెస్ట్ హౌస్ కాదు, అది ఆయన బేస్. ఆయన ఫ్యామిలీ, నెట్వర్క్, మూవీ ఇండస్ట్రీ, ఎమోషనల్ రూట్స్ అన్నీ ఆ సిటీలోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు అవుట్ సైడర్వి ఆంధ్రాకి వెళ్ళిపోంటే అది ఆయనకి పొలిటికల్ ఇన్సల్ట్ మాత్రమే కాదు, పర్సనల్గా కూడా ఈగోని హర్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి జీహెచ్ఎంసీ ఫ్యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 2029 తెలంగాణ ఎలక్షన్స్ గురించి మాత్రమే చెప్పలేదు. ఆయన స్పెసిఫిక్గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. ఎందుకంటే హైదరాబాద్ అర్బన్ ఏరియా, అక్కడ యూత్ ఎక్కువ, వాళ్ళలో సోషల్ మీడియా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. పాతకాలపు క్యాస్ట్ పాలిటిక్స్ నెట్వర్క్ అవసరం లేకుండా తనకున్న క్రేజ్ అండ్ చరిష్మాతో అక్కడ గ్రౌండ్ బిల్డ్ చేసుకోవటం చాలా ఈజీ అని ప్లాన్ చేశారు. ఇది ఆవేశంతో చేసింది కాదు, ఇది పక్కా స్ట్రాటజిక్ ప్లాన్. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఫియర్ ఆఫ్ ఇర్రిలెవెన్స్. సింపుల్ లాజిక్. నీరు నిలిచే ఉంటే చెడిపోతుంది, ప్రవహించే నీరు తాజాగా ఉంటుంది. పాలిటిక్స్లో కూడా అంతే. మాస్ లీడర్కి కావాల్సింది పదవులు కాదు, వాళ్ళకి పోరాటాలు కావాలి, వాళ్ళకి గోల్స్ కావాలి, ఒక డ్రామా కావాలి, వాళ్ళకి బ్యాటిల్స్ కావాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సీట్లోని కూర్చొని ఫైల్స్ తిరిగేస్తూ సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే కొంతకాలం తర్వాత ఆయన కూడా
కూటమిలో ఒక నార్మల్ లీడర్ గానే కనిపించే ఛాన్స్ ఉంది. మాస్ లీడర్ అంటే ప్లాట్ఫామ్ లేకపోయినా న్యూస్లో ఉండాలి. ఇక్కడే స్టోరీ ఇంట్రెస్టింగ్గా చేంజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాలేదు, కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. చూస్తే ఇది ఒక ఓటమిలా కనిపిస్తుంది, కానీ పాలిటిక్స్లో ప్రతిసారి కనిపించేది నిజం కాదు. ఒకవేళ మీటింగ్ జరుగుంటే మేబీ అది జస్ట్ ఒక రోజు న్యూస్ అయ్యేది, కానీ ఆ మీటింగ్ని ఆపటం వల్ల ఆ విషయం స్టేట్స్ని దాటి నేషనల్ డిబేట్గా మారింది. పవన్ కళ్యాణ్ గారికి ప్లాట్ఫామ్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఆయనకి ఇంకో పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు. అంతే, కొన్నిసార్లు అవతల వాళ్ళు విసిరిన రాయి మనకి మెట్టులాగా ఉపయోగపడుతుంది. ఏదైనా మాట్లాడితే నాలాంటి వాడిని కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. మీరు ఒక్కసారి చెప్పండి. మీరు నిజంగా వద్దు అనుకుంటే తెలంగాణలో అసెంబ్లీలో ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. సంతోషం నాకు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో గెలుస్తారా అని కాదు, ఈ ఇన్సిడెంట్ని ఆయన పొలిటికల్ ఆపర్చునిటీగా మార్చుకోగలరా, అదే మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక ఇన్విజిబుల్ పాయింట్ గురించి మాట్లాడదాం. పబ్లిక్గా దీని గురించి ఎవరు మాట్లాడరు, కానీ ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే పాయింట్ ఇది. అదే ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డివైడ్. గాయం మానిపోయినా మచ్చ మాత్రం మిగులుతుంది అంటారు. తెలంగాణ స్టేట్ ఏర్పడటం అనేది జస్ట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ కాదు. ఆంధ్ర లీడర్స్ మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అని తెలంగాణ ప్రజలు ఫీల్ అయ్యారు. దీని వెనక చాలా సంవత్సరాల ఉద్యమం ఉంది, వేల మంది ఆశలు ఉన్నాయి, ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే తెలంగాణని వాళ్ళు తమ సెల్ఫ్ రెస్పెక్ట్కి సింబల్గా చూస్తారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉండాలో, ఏ రంగులు వేయాలో, ఏ ఫర్నిచర్ పెట్టాలో మీరు డిసైడ్ అయ్యారు. కానీ సడన్గా బయట నుంచి ఎవరో వచ్చి మీ ఇల్లు ఎలా ఉండాలో నేను చెప్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇదే ఇప్పుడు చాలా మందిలో ఉంది. అందుకే తెలంగాణలో మా స్టేట్ గురించి మేము చూసుకుంటాం అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఒప్పుకుంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రాంతీయత అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే అది టెర్రరిజం కంటే ఎక్కువ డేంజరస్గా మారుతుంది అని చెప్పారు. అందులో కొంతవరకు నిజం ఉండొచ్చు, ఎందుకంటే మనుషుల్ని కాపాడాల్సిన పాలిటిక్స్ డివైడ్ చేసే రేంజ్కి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. తమ లాంగ్వేజ్ని ప్రేమించడం, తమ ప్రాంతాన్ని గౌరవించడం, తమ హిస్టరీని కాపాడుకోవటం, ఇవి ప్రాంతీయత కాదు, ఇవి ఆత్మ గౌరవానికి సంబంధించిన న్యాచురల్ ఫీలింగ్స్. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? అసలే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కృష్ణా గోదావరి రివర్ వాటర్ విషయంలో, హైదరాబాద్ స్టేటస్ విషయంలో రెండు స్టేట్స్ మధ్య రిసోర్సెస్ కాంపిటీషన్ నడుస్తూనే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లో ఉన్న టీడీపీ లీడర్స్ మీద వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించలేదు అనే ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి 2029లో తెలంగాణ ప్రజలు తనకి ఓటు వేసి గెలిపించాలి అనుకోవటం అనేది మామూలు విషయం కాదు. అది యాక్టివ్గా ఉన్న వాల్కునో పైన ఒక టైట్ రోప్ కట్టి జిప్ లైన్ ఉంటుంది కదా, రోప్ వేసుకొని వెళ్తూ ఉంటారు, జిప్ లైన్, అట్లా చేసినట్లుంటుంది అనమాట. వేర్ ఈజ్ బీజేపీ ఇన్ ఆల్ దిస్? ఈ పొలిటికల్ బోర్డు మీద అసలైన చెస్ ప్లేయర్ ఒకరు ఉన్నారు, అదే బీజేపీ. అండ్ బీజేపీ చేతిలో ఉన్న బెస్ట్ వెపన్ పవన్ కళ్యాణ్ గారు. కానీ హైలైట్ ఏంటంటే ఈ టోటల్ సినారియోలో బీజేపీ ఎక్కడ కూడా కనిపించట్లేదు, జస్ట్ వెనక నుండి నడిపిస్తుంది అనమాట. బీజేపీ ప్రతి స్టేట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో తెలంగాణలో ఇన్వాల్వ్ అవటంలో పెద్ద స్పెషల్ ఏముంది అనే డౌట్ మీకు రావచ్చు. తెలంగాణ ఈజ్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టేట్. తెలంగాణలో పట్టు కోసం బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది, కానీ బీఆర్ఎస్ అడ్డుపడుతూ వచ్చింది. కానీ 2024 ఎలక్షన్స్లో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ 8 లోక్సభ సీట్స్ని గెలిచింది. ఎలక్షన్స్ గెలిచింది కాంగ్రెస్ అయినా బీజేపీ గెలిచిన 8 సీట్స్ ఒక మ్యాసివ్ బూస్ట్ అనమాట. ఈ మొమెంటం బూస్ట్ని నెక్స్ట్ అసెంబ్లీకి క్యారీ చేయాలి అనుకుంటుంది బీజేపీ. అండ్ ఈ బూస్ట్ని క్యారీ చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ అనేది సూపర్ హిట్ అయింది. 2024 ఎలక్షన్స్లో పూర్తి డామినేషన్ని చూపించి పవర్లోకి వచ్చారు. ఇక్కడ జనసేన కంటెస్ట్ చేసిన 21 సీట్లలో 21 గెలిచింది. ఇక్కడ బీజేపీకి జనసేన హెల్ప్ అయిందా లేదా జనసేనకి బీజేపీ హెల్ప్ అయిందా అనేది సెకండరీ. ఎవరికి ఎవరు హెల్ప్ అయినా కానీ రిజల్ట్ మాత్రం ప్యూర్ డామినేషన్. సో ఈ బ్లూ ప్రింట్ తెలంగాణలో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ రీసెంట్గా బీజేపీ తమ ప్లాన్ని చేంజ్ చేసింది. కరెక్ట్గా 5 months బ్యాక్, అంటే 2026 జనవరిలో తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా చెప్పారు.
తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేనతో బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండదు, మేము ఒంటరిగానే కాంటెస్ట్ చేస్తాం అని చెప్పారు. అంటే ఎన్డీఏ అలయన్స్ అనేది జస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకే, అది తెలంగాణలో ఉండదు. ఇక్కడ బీజేపీ చాలా స్మార్ట్గా పక్కా క్యాలిక్యులేటెడ్గా గేమ్ ప్లే చేస్తుంది. తెలంగాణలో పొరపాటును కూడా ఆంధ్ర లీడర్స్తో కలిసి కంటెస్ట్ చేసే పార్టీలాగా కనపడాలి అని అనుకోవట్లేదు. బీజేపీ అక్కడ తెలంగాణ పార్టీలాగే కనిపించాలి అనుకుంటుంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. 2029 తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీ జనసేనతో కలిసి కంటెస్ట్ చేస్తుందో లేదో షూర్గా తెలియదు అని చెప్పారు. ఇక్కడ బీజేపీ ప్లాన్ ఓటు బ్యాంకుని చేల్చడం, అది పవన్ కళ్యాణ్తో కలిసి చేస్తుందా లేదా సపరేట్గా జనసేనని పోటీ చేయించి చేస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బండి భగీరథ్ స్కాండల్ ఒక 2 వీక్స్ బ్యాక్కి వెళ్తే యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ అయ్యారు. ఆఫ్ కోర్స్ ఫర్ బ్యాడ్ రీజన్స్. ఎంతమంది గుర్తుంది, చాలా మంది మర్చిపోయి కూడా ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్కి యూట్యూబర్స్కి కోర్ట్ నోటీసెస్ పంపి సోషల్ మీడియాలో ఆ కేసు గురించి మాట్లాడకుండా సైలెన్స్ చేశారు. ఈ కేసు బీజేపీకి పెద్ద షాక్ లాగా తగిలిందనమాట. తెలంగాణలో హిందుత్వ పాలిటిక్స్తో స్ట్రెంగ్త్ పెంచుకుంటున్న టైంలో ఈ కేసు వచ్చి బీజేపీ ప్లాన్స్కి బ్రేక్ వేసింది. నేషనల్ మీడియా అంతా ఈ కేసు మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. అలాగే వదిలేస్తే ఈ కేసు బీజేపీకి పెద్ద బ్లాక్ మార్క్ లాగా అయిపోతుంది. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఈ కేసు గురించి మాట్లాడింది లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీతో స్టేట్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కాన్సన్ట్రేషన్ అంతా షిఫ్ట్ అయింది. నౌ నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బండి భగీరథ్ కేసు. సో తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ రీఎంట్రీ బండి భగీరథ్ అండ్ బీజేపీకి హెల్ప్ అయింది. మంచి కోఇన్సిడెన్స్. అండ్ కోడి చెరువు ఫ్యాక్టర్. అండ్ కమింగ్ టు ది మోస్ట్ సెన్సిటివ్ ఫ్యాక్టర్, కోడి చెరువు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో June 2న ఈవెంట్ పెట్టాలి అనుకున్న కొద్ది రోజుల ముందే కోడి చెరువు ఇష్యూ అనేది జరిగిందనమాట. కోడి చెరువు అనేది జన్వాడ విలేజ్, శంకరపల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఒక లోకల్ లేక్. చూడటానికి ఇది చిన్న లేకే కానీ ప్రజెంట్ దీని చుట్టూ ఉన్న ల్యాండ్ కాస్ట్ అరౌండ్ 500 crores దాకా ఉంటుందంట. నౌ అకార్డింగ్ టు పవన్ కళ్యాణ్ గారి 2024 ఎలక్షన్ ఎఫిడవిట్, అంటే ఆ ఎలక్షన్కి ముందు ప్రతి క్యాండిడేట్ తమ ఆస్తుల గురించి డిక్లేర్ చేస్తారు కదా, అలా పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఆస్తుల గురించి ఎఫిడవిట్లో మెన్షన్ చేశారు. ఇలా మెన్షన్ చేసిన ఆస్తుల వివరాల్లో జన్వాడ విలేజ్లో 10 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ని 2014లో పవన్ కళ్యాణ్ గారు పర్చేస్ చేసినట్లుంది. అయితే ఈ పర్చేస్ చేసిన 10 acres ల్యాండ్ అనేది కోడి చెరువు FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కిందకి వస్తుందని లాయర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఒక కంప్లైంట్ ఫైల్ చేశారనమాట. ఈ FTL అనేది బఫర్ జోన్ కిందకు వస్తుంది కాబట్టి ఆ ల్యాండ్ని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎవరు కూడా ఆ ల్యాండ్ని పర్చేస్ చేయకూడదు. అంతేకాదు కోడి చెరువుకు సంబంధించిన బౌండరీస్, రెవెన్యూ రికార్డ్స్ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్, అఫీషియల్ గవర్నమెంట్ మ్యాప్స్ అన్నిట్లో అవకతవకలు ఉన్నాయని, ఈ చెరువు చుట్టూ గవర్నమెంట్ ఫ్రెష్గా సర్వే నిర్వహించాలని లుబ్నా సర్వత్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసిందనమాట. జనసేన వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ పర్చేస్ చేసిన ల్యాండ్ లీగలే అని, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంతా లీగల్గా జరిగింది అని అంటున్నారు. అయితే ఈ కోడి చెరువుకి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సభకి లింక్ ఏంటి? ఎప్పుడైతే నవనిర్మాణ సభని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారో అదే టైంలో ఈ కోడి చెరువు ఇష్యూ కూడా సీన్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ కోడి చెరువు ఇష్యూయే కొద్దిగా ముందుగా రైజ్ అయింది. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారని అపోజిషన్ పార్టీలు అంటున్నాయి. కానీ జనసేన వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ని అడ్డుకోవడానికి కావాలని అపోజిషన్ వాళ్ళు ఈ కోడి చెరువు ఇష్యూని తీసుకొని వచ్చారు అని అంటున్నారు. ఏదేమైనా ఈ కోడి చెరువు ఇష్యూ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ అయితే కాదు. ఇప్పుడు ఒక 5 points గురించి డిస్కస్ చేద్దాం. ఆంధ్రాలో ఉన్న 175 అసెంబ్లీ సీట్స్లో జనసేనకు ఉన్నవి జస్ట్ 21 సీట్స్ మాత్రమే. అంటే అసెంబ్లీలో జస్ట్ 12% మాత్రమే. ఒక కంప్లీట్ పార్టీగా తెలంగాణలోకి వెళ్లే ముందు జనసేనకి తన హోమ్ స్టేట్లో కనీసం 50+ సీట్లు ఉండాలి. ఏపీలో ఇంకా కంప్లీట్గా పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లకుండానే సడన్గా తెలంగాణలోకి వెళ్తే మీరు స్టార్ట్ చేసిన ఫైట్ని ఫినిష్ చేయకుండానే దాని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అనే ఒక మెసేజ్ వెళ్తుంది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది కన్ఫామ్గా ఒక అన్ఫేర్ పొలిటికల్ మూవ్. కానీ దానికి రియాక్షన్గా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను 2029 తెలంగాణ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాను అని అనౌన్స్ చేయడం అనేది ఒక పక్కా స్ట్రాటజీలా లేదు. అది కేవలం ఆవేశంలో తీసుకున్న రియాక్టివ్ డెసిషన్ లాగా కనిపిస్తుంది. మాస్ మూవ్మెంట్స్ బిల్డ్ అవ్వాలి అంటే ఒక కేర్ఫుల్ ప్లానింగ్ ఉండాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ డ్రామా కాదు. ప్రెస్ మీట్లలో తెలంగాణ ఏమైనా మీ జాయి
ఆగిరా అంటూ ఆవేశంగా మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దానికి బదులు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్న మిమ్మల్ని ఒక తెలంగాణ పర్సన్గా నేను ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్కి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చాలా హంబుల్గా ఎంపాథెటిక్గా ఒక ఆన్సర్ ఉండాలి. అది ప్రూవ్ చేసుకునే వరకు ఆయన మీద ఆ రీజనలిజం అనే ఛార్జ్ అలాగే ఉంటుంది. 2029 నాటికి తెలంగాణలో అసలు బీజేపీతో కలిసి కంటెస్ట్ చేస్తుందో లేదో పక్క క్లారిటీ లేకుండానే ఇలాంటి పెద్ద పెద్ద డిక్లరేషన్స్ చేయటం పొలిటికల్గా ఇన్కంప్లీట్గా ఉంటుంది. పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇచ్చే ముందు అలయన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో విజయ్ అచీవ్ చేసిన ఆ బిగ్గెస్ట్ సక్సెస్ వెనక అతనుకున్న ఫుల్ అటోనమీ అండ్ క్లియర్ ఐడియాలజీలు హెల్ప్ అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్డీఏ అలయన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తెలుగు పాలిటిక్స్లో విజయలాగా ఒంటరిగా కంటెస్ట్ చేయాలి అనుకుంటే జనసేన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో సొంత కాళ్ళ మీద నిలబడాలి, తర్వాతే తెలంగాణలో కంటెస్ట్ చేయాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ అనౌన్స్మెంట్ అనేది చూడటానికి బోల్డ్గా ఉన్న ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. కొంతవరకు ప్రీమెచ్యూర్ డెసిషన్లా అనిపించింది కానీ స్ట్రాటజీ పరంగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆయన తన పార్టీని ఎక్స్పాండ్ చేయాలి అనుకోవటం రాంగ్గా అంటే అస్సలు కాదు. ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ ఎదగాలి అనుకోవటంలో తప్పులేదు. కానీ ఆయన ఎంచుకున్న టైమింగ్ కరెక్టా అంటే కన్ఫామ్గా కాదు. ఎందుకంటే ఆయన పార్టీ హోమ్ గ్రౌండ్లో ఏపీలో ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. మరి తెలంగాణ ఆయనకి వెల్కమ్ చెప్తుందా అంటే డెఫినెట్గా లేదు. ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న రీజనల్ ఫ్రిక్షన్ చాలా రియల్. జూబ్లీ హిల్స్లో ఉన్న తన హౌస్ నుంచి జస్ట్ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఈ ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి హిస్టరీ చూస్తే మనకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. గతంలో కూడా ప్రతి ఒక్కరూ ఆయన పని అయిపోయింది అనుకున్నారు. 2014-19లో అందరూ ఆయన పని అయిపోయింది అని చెప్పుకున్నారు కూడా. కానీ కట్ చేసి 2024లో 21కి 21 సీట్లు గెలిచి ఒక పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు. సో ఆయన్ని తక్కువ అంచనా వేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ అసలైన క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వగలరా లేదా అనేది కాదు. అసలైన పాయింట్ ఏంటంటే ఆయన అక్కడ ఒక జెన్యూన్ ఇండిపెండెంట్ మాస్ లీడర్గా నిలబడతారా, లేకపోతే ఇక్కడలాగా అక్కడ కూడా ఎవరో ఒకరికి జూనియర్ పార్ట్నర్గానే మిగిలిపోయి పర్మిషన్ దొరకని స్టేజ్ల గురించి కలలు కంటూ ఉండిపోతారా అనేది నెక్స్ట్ 2029లో వచ్చి తెలంగాణ ఎలక్షన్సే దీనికి ఆన్సర్ చెప్తాయి. అప్పటి వరకు ఈ ఇష్యూని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో అనిపించింది కింద కామెంట్లో తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. త్వరగా సెలవు. బాయ్ బాయ్.